1988లో దూరదర్శన్లో ప్రసారమైన మహాభారత సీరియల్కు దక్కిన ఆదరణ అంత ఇంత కాదు. ఇప్పటిదాకా ఏ టీవీ షోకు కూడా అంతటి ప్రాచుర్యం రాలేదంటే అతిశయోక్తి కాదు. అందుకే అందులో పాత్రధారులను ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం. ముఖ్యంగా ద్రౌపది పాత్రకు ప్రాణం పోసిన రూపా గంగూలీని అప్పటి తరం బాగానే అభిమానిస్తోంది. ప్రస్తుతం రాజకీయాల్లో చేరి బీజేపీ ఎంపీగా ఎన్నికైంది. అయితే ఇటీవల ఆమె ఓ వివాదంలో చిక్కుకుని తన ఇమేజ్ పై మచ్చ తెచ్చుకుంది. పశ్చిమ బెంగాల్లో చిన్నపిల్లల అక్రమ రవాణా కేసుకు సంబంధించి రూపాను బెంగాల్ సిఐడి అధికారులు 3 గంటల పాటు విచారించారు. బెంగాల్లోని జల్పైగురిలో పెద్ద ఎత్తున నడుస్తున్న చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్ ను ఈ ఏడాది ప్రారంభంలో బెంగాల్ సిఐడి భగ్నం చేయగా దానికి సంబంధించిన నిందితులను విచారిస్తున్న క్రమంలో బెంగాల్ బీజేపీ రాష్ట్ర మహిళా విభాగం మాజీ ప్రధాన కార్యదర్శి జుహీ చౌదరితో సహా పలువురిని సిఐడి అధికారులు అరెస్టు చేశారు. అయితే అరెస్టైన జుహీ చౌదరిని రూపా గంగూలీ కలుసుకోవటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ రాకెట్ లో రూపాకు కూడా ప్రమేయం ఉన్నదా అనే కోణంలో ప్రశ్నించినట్టు సిఐడి అధికారులు తెలిపారు. 17 మంది చిన్నారులను దత్తత పేరుతో విదేశీయులకు అక్రమంగా అమ్మినట్టు అధికారులు నిర్ధారించారు. మరోవైపు గతంలో కూడా రూపా గంగూలీ వ్యవహార శైలి పట్ల కొన్ని విమర్శలు చెలరేగాయి. ప్రజా జీవితంలో ఉన్న ఆమె పబ్లిక్ గానే సిగరెట్ తాగుతూ అనేకసార్లు కెమెరాకు చిక్కింది. ఇదే విషయాన్ని బీజేపీ ప్రత్యర్థులు ఎన్నికల సమయంలో ప్రస్తావించారు. రూపా గంగూలీ నిజ జీవితంలో కూడా ద్రౌపదేనని, ఆమె తాగే సిగరెట్ ఎంత పొడవుంటుందో తనకు తెలుసంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. మొత్తానికి ద్రౌపదిగా మహాభారతంలో కష్టాలు పడ్డ రూపా గంగూలీ నిజ జీవితంలోనూ కష్టాలు ప్రారంభమయ్యాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.